ఓకే, ఇప్పుడు మనం క్రాస్ పట్టీలు దీనికి జాయింట్ చేసుకుందాం. ఈ పెట్టుకున్న దానికి ఇది లేపి ఇలా పట్టేసి ఇలా తీసుకోవాలి. ఇది దీనిది, ఇది దీనిది. ఇలా తీసుకొని దీన్ని ఇలా కుట్టుకుంటూ రావాలి. కుట్టేటప్పుడు ఈ కొన అనేది క్రాస్ పట్టీది ఇది ఉంటుంది కదా, ఈ కొన అనేది ఎక్కువ పెట్టుకోవాలి. మళ్ళీ క్రాస్ పట్టీ వేసిన తర్వాత కొంతమందికి ఎక్కువ తక్కువ అవుతుంటుంది, చూసుకోరు. ఈ క్లాత్ ఎక్కువ తక్కువ ఉందా అని ఇప్పుడే చూసుకోవాలి. ఒరిజినల్ది తక్కువ ఉంటే కంపల్సరీ లోపల లైనింగ్ క్లాత్ అనేది కనబడుతుంది, తిరిగిపోయినట్టు కూడా అవుతుంది క్రాస్ పట్టీ. అది తిరిగిపోకుండా ఎలా ఉండాలి అనేది ఈ క్రాస్ పట్టీ కుట్టిన తర్వాత సెట్ చేసుకోండి. ఇలాగా నీట్గా సెట్ చేసుకోవడం వల్ల మనకు క్రాస్ పట్టీ తిరిగిపోదు అన్నట్టు. ఇదిగో ఇలాగా కుట్టేటప్పుడు ఈ క్రాస్ అనేది బయటకు ఉండాలి. ఇలాగా ఈ కొన ఈ బయటకు ఉండి మన కుట్ట అనేది బయటకు ఉన్న దానికి ఈ ప్లేస్ నుంచి మన కుట్టు స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఇదిగోండి ఇలాగా ఇలా ఫస్ట్ కుట్టు అయితే వేసుకోండి. ఇది ఒక సైడ్ కాబట్టి ఇలా వచ్చింది. ఇది రెండో సైడ్ ఎట్లా వస్తుంది? క్రాస్ పట్టి అనేది కిందికి వస్తుంది. ఒక క్రాస్ పట్టి చూపించేసి వదిలేస్తే మీకు వీడియో లెంత్ కావచ్చు, కానీ కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది మీద పెట్టి కుట్టిరు కదా, మరి ఇది ఎటు పోతుంది అని కన్ఫ్యూజ్ అయిపోతారు. అట్లా కాకుండా రైట్ లెఫ్ట్ అనేటి రెండు ఉంటాయి కాబట్టి, ఇది లెఫ్ట్ ఇది రైట్ కాబట్టి మనకి కిందికి వస్తుంది ఒకటి. మళ్ళీ ప్రతిసారి ఈ డాట్ అనేది సమోసలాగా ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకోవాలి. అంటే ఇది పడద్దు, మనకు కుట్ట అనేది టోటల్గా పడద్దు అన్నట్టు. పడితే మనకు షేప్ అనేది వంగిపోతుంది. చూపిస్తాను. ఇగో ఇలా రావడం వల్ల మనకి ఈ షేప్ అనేది లేచినట్టు వస్తుంది. ఇదండి దీనికి వచ్చింది. ఇక దీనికి సమోసలాగా పెట్టినది, ఇది కూడా లేచినట్టు ఉంది. లేకపోతే అది లేవదు అన్నట్టు, షేప్ వంగిపోయి మనకి ఇక్కడ పట్టేసినట్టు అవుతుంది చెస్ట్ ప్లేస్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం రెండు సైడ్లు కుట్టేసినాం కాబట్టి ఇదంతా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది దీని క్రాస్ పట్టీ లోపల పెట్టాలి. పెట్టి మళ్ళీ ఈ క్రాస్ పట్టీ స్ట్రేట్ ఎట్లుందో అట్లనే తీసుకోవాలండి. చాలా మంది పొరపాటు చేస్తారు, ఇక్కడ సైడ్ కాకుండా ఇక్కడ సైడ్ నుంచి కుట్టుకొస్తారు. అలా అస్సలు కుట్టొద్దు. ఓకేనండి, ఇలా నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇంతకుముందు కొన ఎంత వదిలిపెట్టుకున్నామో ఆ బేస్ అంటే రెండు కొనలు కలిసే విధంగా చూసుకొని మనం కుట్టు ఎక్కడ స్టార్ట్ చేసినామో అక్కడ నుంచే స్టార్ట్ చేయాలి కంపల్సరీ. ఇలాగా రెండు కిందిది మనం క్రాస్ పట్టి కుట్టినప్పుడు కుట్టు ఎక్కడ కుట్టినామో ఆ కుట్టు మీదనే రావాలి. ఇది అంతే కరెక్ట్ వస్తుంది. ఇలాగా మళ్ళీ ఇది కూడా అంతే సేమ్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలాగ పెట్టేసుకొని రైట్ లెఫ్ట్ చేంజ్ ఉన్నప్పుడు మనం కూడా చేంజ్ అవుతుంది. అది ఇప్పుడు మీదికి వచ్చింది, ఇది కిందికి పోయింది. ఇది కూడా కొనలు పైన బయటకు పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఈజీగా బ్లౌజ్ వివరంగా మొత్తం చూపిస్తున్నాను. లైనింగ్ బ్లౌజ్ అయినా సరే, ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే ఇదే పద్ధతిలో ఉంటుంది. లైనింగ్ అతుకు పెట్టుకున్న తర్వాత మనం కుట్టే పద్ధతి ఇదే. ఇదిగోండి తీసేయాలి. అంటే మన క్రాస్ పట్టేసినది మనకు కనబడకుండా వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా మన క్రాస్ పట్టేసింది, కనబడకుండా వచ్చేసింది కదా. ఇదిగోండి ఇది షేప్ ఇలా అనుకోండి. చాలా మందికి సైజ్ కొంచెం ఎక్కువ తక్కువ కొత్త ఉన్న వాళ్ళకి ఇది ఇట్లా మిగులుతుంది. మిగిలినప్పుడు అస్సలు భయపడొద్దు, దీనికి సమానంగా కట్ చేసుకోండి. ఇది స్ట్రేట్గా ఎక్కువ ఉంటేనే బెటరు, తక్కువ పడితే మనం తగ్గించలేం. మళ్ళీ మనకు సైడ్ కుట్టేసేటప్పుడు కొంచెం టెన్షన్ అవుతుంది. ఇదిగోండి రెండు ముందు భాగాలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో షేప్తో సహా. ఓకే, ఇప్పుడు ఉక్స్ పట్టి కాజపట్టి వేద్దాం. ఉక్స్ పట్టి కాజపట్టి నేను చెప్పేది కొంచెం క్లారిటీగా వింటే మీకు అర్థమవుతుంది. ఉక్స్ పట్టి అనేది కాజపట్టి అనేది ఉక్స్ పట్టి అనేది. ఉక్స్ పట్టి ఎప్పుడైనా లైనింగ్ పీస్ తీసుకోవాలి. కాజపట్టి ఏమో కంపల్సరీ మనకు పైన క్లాత్ ఉండాలి, అంటే ఒరిజినల్ క్లాత్ ఉండాలి, లైనింగ్ ఉండాలి, రెండు ఉండాలి. ఇప్పుడు ఇది లైనింగ్ అనేది మనకు ఉక్స్ పట్టి కట్ చేసుకుందాం.
చాలా మంది అడుగుతారు 1 ఇంచ్ 1.5 ఇంచ్ అని. కొంచెం 1.5 కంటే కొంచెం తగ్గించి ఉన్నా పర్వాలేదు, 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. మరి 1 ఇంచ్ అయితే సరిపోదు, 1.5 ఉంటే సరిపోతుంది. ఎందుకంటే చిన్నగా అవుతుంది మన ఫోల్డింగ్కు. మళ్ళీ ఇది ఆంధ్ర వాళ్ళ బ్లౌజ్ కాబట్టి మనలాగా ఉండదు అన్నట్టు. తెలంగాణ సైడ్ ఏమో మనము రైట్ కుక్కులు పెట్టుకుంటే లెఫ్ట్ కాజా పెట్టుకుంటాము. ఆంధ్ర సైడ్ ఏమో లెఫ్ట్కి హుక్స్ పెట్టుకుంటారు, రైట్ కాజా పెట్టుకుంటారు. ఇదిగోండి నేను కాజాది క్లాత్ నెక్ కట్ చేసినాం కదా, బ్యాక్ సైడ్ వెనక సైడ్ నెక్ కట్ చేసిన పీసులు, కాటన్ పీస్ అయినా పైన ఒరిజినల్ పీస్ అయినా 2 కలిపి కుట్టేసినాను. కంపల్సరీ కాజా పట్టికి 2 పీసులు అనేటివి ఉండాలి. స్ట్రేట్గా కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళ హుక్స్లు లెఫ్ట్ కాజాలు లెఫ్ట్ వేయకుండా రైట్ కాజా వేయాలి కాబట్టి ఇదిగోండి కాజా పట్టి ఇలా వేస్తున్నాను చూడండి. కింది భాగంకు కాజా పట్టి పెట్టిన ఇలా పెట్టి ఇక్కడ ఎక్కువ ఉంచేసిన, మనకు పైన అవసరం లేదు. కింది భాగంకు అంటే మొత్తం షేప్ పట్టేసిన బెల్ట్ సైడ్ కొంచెం ఎక్కువ ఉండాలి, ఇలా పెట్టేసిన. గట్టి కుట్టు పైన అవసరం లేదు, నెక్ వస్తుంది కాబట్టి. కింద ఇంకా ఏమి రాదు కాబట్టి కింద సైడ్ నాకు ఎక్కువ గట్టి కుట్ట అనేది వేసుకోవాలి. మళ్ళీ నెక్ మనకి ఇక్కడ లూజ్ వస్తుందని ఎవరన్నా అన్నారనుకో, నార్మల్గా ఈ కుట్టే దానికంటే కొంచెం 1/2 ఇంచు ఇలా లోపలికి పోతే సరిపోతుంది. కాజా పట్టి సైడు మనకి ఇక్కడ లూజ్ వచ్చి మాకు బటన్స్ పెట్టుకున్నాక నెక్ అనేది లేస్తుందని ఎవరన్నా అన్నారనుకో, అలా చేసుకోండి. ఓకే, ఇది పైన వైపు అయిపోయింది కదా. ఇప్పుడు కింద ఈ సైడు ఇలా ఫోల్డ్ చేసి సమానంగా, ఇది ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోండి. ఇది కూడా 2 ఇంచెస్ 2/2 ఉంటే సరిపోతుంది, 2.5 వరకు. మీకు 1-2 కుట్టిన తర్వాత తెలుస్తుంది. ఇట్లా ఫోల్డ్ చేసేయాలి. అంటే మనకు కుట్టిన ఈ క్లాత్ను కనబడకుండా ఫోల్డ్ చేసేసి, మనం కుట్టిన కుట్టు కూడా కనబడకుండా ఫోల్డ్ చేసి దానిపైన కుట్టేసేయాలి. కాజా పట్టి ఎంత ఈజో చూడండి. ఇలాగా జాక్ మిషన్ గురించి అందరికి తెలియదు కదా. జాక్ మిషన్ అంటే ఆయిల్ అదే తీసుకుంటుందండి, మనం ఆయిల్ వేయనక్కర్లేదు. ప్లస్ మళ్ళీ టెన్షన్ కూడా ఊరికే లేపనక్కర్లేదు. టెన్షన్ ఇక్కడ కాలు దగ్గర లేపేది ఉంటుంది. నేను ఒకరోజు మీకు వివరంగా చెప్తాను. ఓకే, ఇప్పుడు కాజా పట్టి అయితే 2 కుట్లు వేసుకోవాలి. వేసుకుంటే రెడీ అయిపోయింది. ఓకే, కట్ చేసేసినాం. ఇంకా ఉక్స్ పట్టి వేసుకుంటాం. ఇప్పుడు ఉక్స్ పట్టి అనేది చూడండి, పైన భాగంకు కింది భాగంకు ఫోల్డింగ్ ఉండాలి కదా, పైన భాగంకు అవసరం లేదు. కింద భాగంకు కొంచెం ఫోల్డ్ చేసి ఇలా సీదా మీద పెట్టుకోవాలి. ఉక్స్ పట్టి అనేది ఇదిగో సీదా మీద పెట్టేసి ఇలా కుట్టేసుకుంటూ రావాలి. ఇంతకుముందు చెప్పినాను చూడు, నేను ఈ ప్లేస్లో ఇక్కడికి కాకుండా కొంచెం లోపలికి తీసుకునడం వల్ల మన నెక్ అనేది షోల్డర్ జారకుండా ఉండడానికి ఇది ఒక చిన్న ట్రిక్ అన్నట్టు. తర్వాత మనం ఇది ఇలా అనేసుకొని అనుగుడు కుట్ట అనేది వేసుకోవాలి. వేసి అప్పుడు మనం ఇది ఉల్టా తిప్పేసి ఈ ఫోల్డ్ చేసిన ప్లేస్ వరకు మళ్ళీ కొంచెం ఫోల్డ్ చేసి, మనకు ఉక్స్ పట్టి అయితే ఎంత ఉంటుందో అందాజ తెలుసు కదా. తెలియని వాళ్ళకి చూసుకోండి ఒకసారి కొలత బ్లౌజుకు. మీకు మేమంటే ట్రైనింగ్ క్లాస్లో ఇక్కడ వాళ్ళకి అన్ని చెప్పి దగ్గరుండి చూపిస్తాము. మన వీడియోలో చెప్పినవి కూడా ఉన్నాయి, వాళ్ళకి చెప్పినవి చూడండి ఒకసారి కావాలంటే. ఇలాగా ఉక్స్ పట్టి కంప్లీట్ అయిపోయింది. ఉక్స్ పట్టి కాజా పట్టి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నెక్ వేసుకోకముందే ఉక్స్ పట్టి కాజా పట్టి సమానం ఉందా లేదా చూసుకోవాలి. సమానం ఉంది, సమానం లేకపోతే ఇప్పుడే సెట్ చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ నెక్ వేసుకున్న తర్వాత ఉక్స్ వేసుకునే ముందు సెట్ చేసుకోలేమండి. ఇంకా ఇదిగోండి ఇలా సమానం ఉంది. ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఇంతకుముందు రెడీ చేసిన బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్ జాయింట్ చేద్దాం. ఇంకా ఈ బ్యాక్ పార్ట్ పెట్టే విధానం చూపిస్తాను చూడండి. ఇది సీదా పెట్టుకోవాలి. ఫస్ట్ మన మిషన్ సైడ్ షోల్డర్ ఉండే విధంగా సీదా పెట్టుకోవాలి. దానిపైన ఉల్టా అన్నట్టు, అంటే మనకు కనబడేది ఉల్టా, అవి ఆనేటివి మాత్రం సీదా. ఈ 2 అరచేతులు ఏ విధంగా అయితే సీదాలు కలుస్తాయో మనకి క్లాత్లు కూడా అలాగే. ఎగ్జాంపుల్ చాలా మందికి తెలియదు, ఉల్టా పెట్టి కుట్టేస్తారు, ఇప్పుతారు. అలా కాకుండా చూడండి. ఇప్పుడు ఇదిగోండి
ఇలాగా షోల్డర్ జాయింట్ వేసేటప్పుడు కుట్ట అనేది ఈ ప్లేస్ నుంచి సేమ్ స్ట్రేట్గా రాకుండా కొంచెం క్రాస్గా రావాలి. చూపిస్తాను వేసేటప్పుడు. ఫస్ట్ స్ట్రేట్గా వేసుకోండి, తర్వాత కొంచెం క్రాస్గా వేయండి. దారం ఊడిపోయింది. జాక్ మిషన్కి ఇది ఒకటి సేఫ్ అండి. మనకు ప్రద్దాకా సూర్ల దారం అయిపోయినప్పుడు దారం పెట్టాలంటే నార్మల్ మిషన్కి చిరాకు వస్తుంది, కానీ దీనికైతే లైట్ రావడం వల్ల మనకు చిరాకు అనేది ఉండదు. ఇలాగా క్రాస్లో కొంచెం క్రాస్ తీసుకోండి. నేను లైట్ ఉంచి కుడితే మీకు టార్చ్కి మీ వీడియో సరిగ్గా కనబడదని తీసేస్తున్నాను. ఓకే, మళ్ళీ దీని ఫిల్ట్ వేద్దాము. ఇలా క్రాస్ పెట్టేసుకొని షోల్డర్ వైపు తక్కువ తీసుకోవాలి, మెడ వైపు ఎక్కువ తీసుకోవాలి. ఇది డీప్ నెక్ మాత్రము, హై నెక్ మాత్రము ఉల్టా తీసుకోవాలి. షోల్డర్ వైపు కిందికి తీసుకొని నెక్ వైపు మీరు తీసుకోవాలి. ఇవి రెండు గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, ఇలా చేసుకోవడం వల్ల మనకు షోల్డర్ భుజం అనేది జారది, నెక్ అనేది కొంచెం కిందికి ఊరికే జారిపోతుందని చిరాకు పడతారు కదా, అలాంటిది ఏమి ఉండదు. ఓకే, ఇంతవరకు అయితే అయిపోయింది కదా నెక్ హ్యాండ్స్ వేసే విధానం. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ క్లాతులు కట్ చేసుకుందాం. నెక్ క్లాతులు కట్ చేసుకుందాం. చూడండి, క్రాస్ ఉండాలి, క్రాస్ పాయింటే కట్ చేసుకోవాలి, స్ట్రేట్ అస్సలు కట్ చేయొద్దు. ఒక 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. ఈ పీసులు కట్ చేసి నెక్స్ట్ సరిపోదు కదా అది, ఇంకా దీంట్లో కట్ చేసుకుందాము. ఓకే, దానికి సరిపోదని ఇంకో 2 పీసులు కట్ చేసుకుందాం. నెక్ ఇది క్లాత్ చిన్న ఉండడం వల్ల మనకు పీసులు అవుతున్నాయి. అన్ని పీసులు కట్ చేసుకొని దాన్ని ఎలా అతకబెట్టుకోవాలి మీకు వివరంగా చూపిస్తా అన్నా కాబట్టి చిన్న చిన్న అన్నీ కూడా చూపిస్తున్నా. చాలా వరకు ఏదో బయట చేసి మళ్ళీ మీకు వచ్చే వరకల్లా కొంచెం కొంచెం చూపిస్తే ఇక్కడ ఏం కుట్టినరో మీకు అర్థం కాదు. మళ్ళీ లాజిక్లు తెలివై చాలా మందికి చూసేదేదో క్లియర్గా వీడియో చూసిండ్రు అనుకోండి, మీకు అర్థమవుతుంది, చెప్పడం మాకు క్లియర్గా ఉంటుంది అన్నట్టు. కొత్త వాళ్ళకు నెక్ పీస్ ఎక్కడెక్కడ కట్ చేయాలి ఏంది అనేది కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. క్రాస్గా కట్ చేసుకోవాలి, నెక్ పీస్లు ఇలా పెట్టుకోవాలి. ఇది తప్పు, ఇది కరెక్ట్. ఇలా పెట్టి ఇది ఇలా పెట్టి ఇలా పట్టుకొని ఈ కొన ఇటు బయటకు రావాలి, ఈ కొన ఇటు బయటకు రావాలి, వచ్చి కుట్టేసేది మట్టుకు సమానం ఉండాలి. ఇది క్లియర్గా అర్థమైతేనే వేయొచ్చు. చాలా పైపింగ్ కానీ నెక్ కానీ దేనికి కానీ ఈ ప్రాసెస్ ఉంటే మన కుట్టిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది. కరెక్ట్ వస్తుంది నెక్. నేను ఈజీ పద్ధతి చెప్తాను మీకు. ఇది ప్రతిదాకా పెట్టుకొని చూడాలని అంటే చూడాలి, మరి ఉల్టా పల్టా కాదు అంటే ఇలాగా ఇలా పెట్టుకొని చూస్తేనే కదా మనకు అర్థమయ్యేది. ఇలా ఈ పీస్ పక్క నుంచి మనకి క్రాస్ తీసేసి నెక్ పీస్లు అయితే అన్నీ రెడీ అయిపోయింది. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసినాను. ఇవి మొత్తం కుట్టిన తర్వాత మనం ఒక పక్క నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ ఆంధ్ర సైడ్ వాళ్ళైతే ఉక్సుపట్టి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకైతే కాజాపట్టి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇలా ఉక్స్ పట్టికి అటు ఆపోజిట్ వేసేసి స్టార్ట్ చేయండి. ఇగో ఇలాగా
ఇలాగా కుట్టు అనేది టెన్షన్ అంత పాదం అంతా మళ్ళీ కుట్టే విధానం చూడండి. నెక్ చేతుల లెఫ్ట్ హ్యాండ్ల ఇది క్లాత్ పట్టుకోండి, రైట్ హ్యాండ్ తోటి ఈ కింద క్లాత్ నెక్ బాడీని పట్టుకొని ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి. ప్లస్ మళ్ళీ కుట్టినవన్నీ ఇట్లా వెడల్పు చేసేయాలి. దానికి ఇలాగా ఇక్కడ సైడ్ అక్కడికే వేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ అటైతే ఇక్కడైతే ఇలా అనేసుకోవాలి. ఎందుకంటే మనకు నెక్ అనేది లావుగా రాదన్నట్టు, లేకపోతే ఒక దగ్గర మందంగా ఈ కుట్లు వచ్చిన దగ్గర ప్రతి ప్లేస్లో మందం అనేది వస్తుంది. అలా రాకుండా నీట్ ఫినిషింగ్ బోటిక్ మోడల్లో అయితే వస్తుంది. ఇలా కుడితే ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి రౌండ్ మనకి లెఫ్ట్ హ్యాండ్లో ఎప్పుడు క్లాత్ ఉండాలి, రైట్ హ్యాండ్లో ఎప్పుడు బాడీ ఉండాలి. ఈ పద్ధతి ప్రకారం నెక్ హ్యాండ్స్ కుడితే చాలా నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది. ఓకే, ఇలాగా అయితే ఫస్ట్ లేచేటప్పుడు నెక్ చాలా కష్టం అనిపిస్తుంది మీకు కూడా. క్లాత్ అయితే మంచి సరిపోయిందండి, కరెక్ట్ సరిపోయింది. కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి. ఇప్పుడు సెకండ్ రౌండ్ చాలా ఈజీ మెథడ్, ఈజీగా వచ్చేస్తుంది. ఈ క్లాత్ అనేది మధ్యలో ఉండాలి, దీని మధ్యలో ఇలాగ దీన్ని తిప్పాలి. చాలా మందికి వెనక్కి పంపించేస్తారు, వెనక ఉండొద్దు, ఈ మధ్యలోనే ఉండాలి. ఇలాగా ఈ మధ్యలో ఉండగానే మనం దీని మీద కుట్ట అనేది మన ఈ లైనింగ్ పీస్ మీద రావాలి, ఈ బ్లౌజ్ పీస్ మీద రావద్దు అస్సలు. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి కంపల్సరీ. మీరు ఇంత చూస్తున్నారు వీడియో అంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలాగే వీడియోలు ఎంకరేజ్ చేస్తూ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. కానీ కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయడం వల్ల నాకు హ్యాపీగా ఉంటుంది, వీడియోస్ ముందుకెళ్తాయి. ఎవరికన్నా అవసరం ఉంటే వీడియోస్ పంపించండి. ఇంతగా అడుగుతున్నాను అనుకోండి, మన వీడియోల వ్యూస్ ఎక్కువ పోతలేవు, వ్యూ టైం ఎక్కువ ఉండట్లేదు, చాలా మంది సగం సగమే చూస్తున్నారంట. ఓకే, ఇంత ఈజీగా ఫోల్డింగ్ రాకుండా నీట్గా నెక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా నెక్ వేసుకోవడం అయిపోయింది. నార్మల్ బ్లౌజే ఇది. మా దగ్గర అయితే నార్మల్ బ్లౌజ్ 300కి అయితే కుడుతున్నాము. ఇది హైదరాబాద్ కాబట్టి మీ దగ్గర ఎంత కుడుతున్నారో, కానీ మనం మినిమం హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో అయితే బ్లౌజ్ కుట్టగలుగుతాం, లైనింగ్ బ్లౌజ్. నేనైతే అంతే కుట్టగలుగుతా. మీకు కొంచెం చెప్పుకుంటూ అంటే ఇంకొక 5-10 నిమిషాలు ఎక్కువ అయితే ఉండొచ్చు, అంతకంటే ఏమి లేదు. స్పీడే కుడుతున్నా నేను కూడా ఇప్పుడు కొంచెం ఏదన్నా. ఓకే, అయిపోయిన తర్వాత చాలా మందికి తెలియదు, నెక్ వేసుకుంటారు కానీ నెక్ కట్ చేయాలి మిగిలిందని కూడా తెలియదు. ఇలాగా కట్ చేసుకోండి. కంపల్సరీ నెక్ కట్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేయాలి. ఇది తెలియదంట, నేను నేర్పించే వాళ్ళకి ఏమేమి డౌట్లు ఉన్నాయో అవన్నీ మీకు క్లియర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. నాకు వీడియో తీయడం కుదరట్లేదు, అందుకే ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా అయిపోయింది కదా. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి, ఇది ఇంత పెద్దగా ఉంచుకోవద్దు, కొంచెం చిన్న ఉంచుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇది ఫోల్డ్ చేసి హెమ్మింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇలాగా నేను హెమ్మింగ్ వీడియోలు కూడా మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తాను. మీకు మన వీడియోలు చాలా ఉన్నాయి అలాగని, అర్థం కాదు మాకు రాలేదు ఇంకా బేస్ నేర్చుకుంటున్నాం అన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే, నేను ఇదైతే తర్వాత కట్ చేసుకుంటా మిగతాది. నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాండ్స్ చూడండి. బ్లౌజ్ ఎంత బాగా రెడీ అయిపోయిందో కదండి. ఇంతవరకు అయితే నెక్ వేసుకునే వరకు బ్లౌజ్ సింపుల్గా బాగా రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం హ్యాండ్స్ వేసుకుందాం. హ్యాండ్స్ వేసుకునేటప్పుడు ఇలా పరుచుకోవాలి. ముందు భాగం అటు ఆపోజిట్ సైడ్ పెట్టుకొని మనకు ఒక భాగము మనకు చంక మన మిషన్ సైడ్ ఉండే విధంగా చూసుకొని ఫస్ట్ మనం హ్యాండ్స్ చూసుకోవాలి. నేనైతే కట్ చేసుకునేటప్పుడు లోతు తీసుకున్నట్టున్నా, ఒక్కొక్కసారి తీసుకుంటూ ఓసారి మర్చిపోతా. ఎందుకంటే వీళ్ళకు నేర్పించేటోళ్ళకు చెప్పుకుంటూ కట్ చేసిన.
ఇప్పుడు మనం లోతు తీసుకుందాం ఇలాగా. ఇది మిడిల్ పాయింట్ కదా, ఇది మిడిల్ పాయింట్, ఇది సమానం. ఇలా పెట్టేసుకో, సమానంగా పెట్టేసుకొని మిడిల్ పాయింట్ పచ్చిగా పెట్టేసుకొని అన్ని సమానం ఉన్నాయా చూసుకున్న తర్వాత మీకు అటు ఇటు అనిపిస్తే ఇక్కడ పిన్ను పెట్టుకోండి. ఫస్ట్ లైనింగ్ అతక పెట్టుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అయితే కదా, అది సెట్ చేసుకోండి. చాలా మంది ఎప్పుడు 40 సైజ్ అని అడుగుతారు కదా, ఇది కూడా మినిమం 38-40 ఇంచెస్ ఉన్నట్టుంది చూసుకోండి. దాంతో సైజ్ తోటి ఏం తేడా రాదండి. మీకు ఏ దానికి అడుగుతారో నాకు అర్థం కాదు, కానీ నేను చెప్తున్నాను. ఏ సైజ్ అయినా సింపుల్గా నెక్ హ్యాండ్స్ ఇది కట్ చేసే విధానం కొంచెమే పెద్దగా చిన్నగా తప్ప మిగతాది ఏం చేంజ్ ఉండదు. ఇలా ముందుకు మార్క్ పెట్టుకోవాలి, ఖర్చుగా పెట్టుకుందాం, ప్లస్ మళ్ళీ ఇంటూ పెట్టుకుందాం ఈ రెండు పార్ట్లకి. ఓకే, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పార్ట్ అనేది ముందు భాగం రావాలి. ఇలా పెట్టుకొని చూద్దామా. ఇది సీదా మీద సీదా పెట్టాలి, అరచేతులు అని చెప్పాను కదా, అట్లా పెట్టేసుకొని ఈ సీదా మీద సీదా వచ్చేది ముందు భాగంకి ఇది రావాలి. అంటే ఇది రావట్లేదు అంటే దీని హ్యాండ్ ఇది కాదు, అంటే ఇది దీని హ్యాండ్. ఇలా తిప్పుకుంటే చూడండి అక్కడ సైడ్ వస్తుంది, ఇది తిప్పుకుంటే రాదు, ఇక్కడ సైడ్ చూడండి ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇది ముందు భాగం తక్కువ కుదిరింది. ఇలా షోల్డర్ ఎక్కువ తక్కువ అయినప్పుడు కొత్త వాళ్ళకి తెలియదు, కట్ చేసుకోవాలి, కొంచెం కట్ చేయాలి. మళ్ళీ ముందు భాగం వరకు పోవద్దు, మళ్ళీ అక్కడ ఫీట్ చిన్నగా అయిపోతుంది మనకు చంక భాగంలో. ఇలా పెట్టుకోవాలి. మనం సైడ్ కుట్లు ఎక్కువ తక్కువ వస్తున్నాయని చాలా మంది టెన్షన్ పడుతుంటారు కదా, ఇది మన హ్యాండ్స్ వేసే విధానం తోటి కూడా ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం హ్యాండ్స్ వేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, మన సైడ్ కుట్లు కూడా ఎక్కువ తక్కువ రావద్దంటే ఎట్లా కుడితే కరెక్ట్ వస్తుంది. మనము ముందు చూసుకోవాలి, హ్యాండ్స్ కుట్టేటప్పటికంటే ముందే ఈ చంక భాగం చేతి భాగంను సమానం ఉన్నాయా చూసుకోవాలి. ముందు భాగం ఎక్కువ వస్తే డాట్ పెట్టుకుంటే పోతుంది, కానీ వెనక భాగం ఎక్కువ వస్తే మనం ఏం చేయలేం కుట్టిన తర్వాత అని ముందు చూసుకోమంటున్నా. ఇక ముందు భాగం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, మన సైడ్ కుట్లు వచ్చే దగ్గర కొంచెమే ఉంది. ఈ కొంచెం ప్లేస్ మనం డాట్స్ వేయం కాబట్టి మనం ఇప్పుడు సెట్ చేసుకుందాం. ఈ డాట్ ప్లేస్ నుంచి కొంచెం క్లాత్ తీసేయాలి, ఇది కంపల్సరీ చేసుకోవాలి. చాలా మందికి తెలియదు, ఇది తెలుసుకోండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, హ్యాండ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో చూపిస్తాను. ఇది కూడా మనం ముందు భాగం నుంచి పెట్టుకొని చూసుకోవాలి. ఒక సైడ్ అంత తక్కువ వచ్చింది, ఒక సైడ్ ఇంత ఎక్కువ వచ్చింది చూడండి. అందుకే పెట్టుకొని చూసుకోమని చెప్పాను నేను, ఎందుకంటే ఒక్క రకం ఉండేవి కదా. ఇప్పుడు మనం అది చూసుకున్నాం కదా, ఫస్ట్ బ్లౌజ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. హ్యాండ్స్ అనేది ఈ మిడిల్ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి మనం బ్లౌజ్ చేతి కట్ చేసినప్పుడు ఈ మిడిల్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా స్టార్ట్ చేసి ఫస్ట్ మనం కుట్టు మందం అయితే లోపలికి పెట్టేసేయాలి, టెన్షన్ అంతా పెట్టిన తర్వాత మనం హ్యాండ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ తోటి ఈ హ్యాండ్ అనేది ఇలా పట్టేసుకోవాలి. ఈ బాడీ అనేది కరువు లాగా అట్లనే ఉంచాలి, బాడీని ఇలా తిప్పేసుకోవద్దు. ఇలా పెట్టుకొని మెల్లిమెల్లిగా కుట్టుకుంటూ మనం చేతి రౌండ్ లెఫ్ట్ హ్యాండ్ను చేతిని తిప్పుకోవాలి, రైట్ హ్యాండ్ని కింద బాడీని తిప్పాలి. ఇలా తిప్పుకుంటూ వేస్తే మీకు నీట్ ఫినిషింగ్ తోటి నీట్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంత బాగా వస్తుందో చూడండి. ఓకేనా, ఇలా వస్తుంది. ఇదిగోండి ఎంత బాగా వస్తుందో చూడండి. మనం కుట్టు మీదనే వేయాలి. సెకండ్ రౌండ్ వచ్చేసి వచ్చిన తర్వాత షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఆగండి, ఆగి మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా స్టిచ్ చేసేయండి. ఈ హ్యాండ్ కూడా ఇంతకు ముందేమో హ్యాండ్ పట్టుకున్నాము, ఇప్పుడేమో బాడీ పట్టుకున్నాము. ముందు భాగము కింద చేతి ఉంది, ఇక్కడ హ్యాండ్ ఉంది. ఎలా ఉందో హ్యాండ్ అలాగే ఉంచాలి, మన బాడీ కూడా అలాగే ఉంచాలి. దీన్ని తిప్పుతూ తిరుగుతూ మనకి ఇలాగా రౌండ్ చేయాలి. అక్కడ సైడ్ కొంచెం హ్యాండ్ పెద్దగా వచ్చింది, ఇక్కడ సైడ్ కొంచెం హ్యాండ్ పెద్దగా వచ్చింది, పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో హ్యాండ్ ఎంత ఈజీగా అయిపోతుందో హ్యాండ్ వేయడం చూడండి.
ముందు భాగం స్టార్ట్ చేయాలి, ఇలా స్టార్ట్ చేయాలి, ఇలా పెట్టాలి, పట్టుకోవాలి. ఇది లెఫ్ట్ హ్యాండ్లో పట్టేసుకొని కింది లైనింగ్ కూడా మిస్ కాకుండా క్లాత్లు కుచ్చు ముడతలు ఏవి రావద్దు కూడా, వస్తే మళ్ళీ బ్లౌజ్ కుదరదు. ఇలాగా మళ్ళీ ఇలా స్టిచ్ చేయండి. చూడండి, అరగంటలో మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. మీకు చెప్పుకుంటూ కూడా నేను అరగంట మీద ఒక 5-10 నిమిషాలు ఎక్కువైందేమో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయగలిగిన. మళ్ళీ సెకండ్ కుట్టు వేసుకోవాలి. దీనికి మళ్ళీ సెకండ్ కుట్టు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ సైడ్ కుట్లు వేయడం. ఇదిగోండి, ఎంత కరెక్ట్గా మార్క్ వేసిన ప్రకారమే వచ్చేస్తాయి నాకు. మార్క్ కింది వైపు నుండి పైన. చాలా మంది ఇక్కడ నుంచి వేయాలన్నా అడుగుతారు. ఎక్కడి నుండి వేసినా ఏం కాదు, రెండు వైపులా సేమ్. ఎవరికి కంఫర్ట్గా ఉంటే అలా వేసుకోవచ్చు, కానీ హ్యాండ్ కుట్టేసినవి మాత్రం చేతి వైపున మీదికి ఉండాలి, కింది వైపున ఉండొద్దు. అదొకటి. ఫస్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ పక్కల కుట్లు వేసేటప్పుడు చూసుకోవాలి, మనం కట్ చేసిన పాయింట్స్ సమానంగా ఉన్నాయా అని. కరెక్ట్ ఉంది మార్కింగ్ కంటే. ఇలాగా చంక రౌండ్ చూసుకోవాలి. సెకండ్ పాయింట్ ఇక్కడికి కరెక్ట్ వచ్చింది. మనం ఈ పక్కల కుట్లకు పెట్టుకున్నాం కదా, దాని పాయింట్ చూసుకోవాలి. కింద పట్టి కాజా పట్టి ఏదైతే ఉందో అదే పట్టిని పట్టుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఇలా చూసుకోండి. కరెక్ట్ వస్తే ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు వేసుకుందాం. ఎంత ఈజీగా సైడ్ కుట్లు అనేటివి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వచ్చే విధంగా ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ మాత్రం రబ్ చేసుకోవాలి, కింద వైపు పైన వైపు. ఇదిగోండి, మనం చేతులు ఒకటే రకంగా ఎలా పెట్టి ఎలా స్టిచ్ చేసాము అనేది ఈ కాన్సెప్ట్ కదా. నార్మల్గా మెజర్మెంట్ తీసుకొని ఇలాగా కరెక్ట్గా పెట్టి స్టిచ్ చేయాలి. ప్లస్ మళ్ళీ మనకు వెనక సైడు ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో చూడండి. అసలు ఇంత కూడా చంక భాగంలో ఎక్కువ తక్కువ రాలేదు. ఇలా కరెక్ట్ వచ్చింది కదా. ఇలాంటి మిస్టేక్ లేకుండా బ్లౌజ్ అయితే మనం స్టిచ్ చేసుకుందామండి. చూడండి, ఇది కూడా చేసేసుకుని ఇంకా కరెక్ట్ వచ్చేస్తుంది. కరెక్ట్ వేసుకున్న తర్వాత మనం సైడ్ కుట్లు ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత హ్యాండ్ లూజ్ అనేది మెజర్మెంట్ పెట్టేసుకోవాలి. చంక లూజు హ్యాండ్ లూజు రెండు పెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ నాకు ఈ బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేశానో కామెంట్ చేయండి. నెక్స్ట్ కుట్లు అనేటివి ఒక కుట్టు తర్వాత ఒకటి టెన్షన్ అంత గ్యాప్ తోటి కుట్టాలండి. చాలా మందికి తెలియదు. ఇలాగా 3 కుట్లు ఒకదాని పక్కకొకటి, మన పాదం నడుస్తుంటే ఈ కుట్టు కనబడాలి, మళ్ళీ ఇది పెట్టిన తర్వాత ఇది పెట్టాలి. 3 కుట్లు అనేటివి ఇలా రావాలి. కరెక్ట్గా వస్తేనే అప్పుడు వాళ్ళకు లావైనా ఒక కుట్టు ఇప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంత వివరంగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్,
నెక్ కట్ చేసుకునేటప్పుడు మేము ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు పైన క్లాత్ కూడా కట్ చేసేవాళ్ళం. మీరు అలాంటి మిస్టేక్లు చేయకండి ఫ్రెండ్స్. బ్లౌజ్ రెడీ అయింది కదా. నెక్స్ట్ ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్. ఓకే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి నాకైతే కామెంట్ రూపంలో తెలపండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.